పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయట పెట్టుకుంది. పైకి కాల్పుల విరమణ అంటూ భారత్తో కాలబేరానికి వస్తూనే రాత్రి అయ్యేసరికి కాల్పులకు తెగబడుతోంది. ఎన్నిసార్లు ఒప్పందాలు చేసుకున్నా కాల్పులు మాత్రం ఆపడం లేదు. అయితే అక్కడ ప్రభుత్వానికి పాక్ ఆర్మీకి మధ్య చాలా గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే పాక్ ఆర్మీ ఉగ్రవాదులతో చేతులు కలిపి దాడులు చేస్తోంది. ప్రభుత్వం చర్చలకు రావటం, ఆర్మీ ఉల్లంఘించటం మామూలైపోయింది. డిఫెన్స్ అధికారులు చర్చల ద్వారా కూడా పాక్ కాల్పుల విరమణ ఒప్పందం మరోసారి ఉల్లంఘనకు పాల్పడింది. మా జోలికి వస్తే వైమానిక దాడులు చేస్తామని చేసి చూపించిన పాక్ తన వక్ర బుద్ధిని మరవలేకపోతుంది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో రాత్రి 15 నిమిషాల పాటు డ్రోన్లతో పాకిస్తాన్ అటాక్ చేసింది. భారత్ పాక్ డ్రోన్లను తిప్పికొట్టింది. గగనతలంలోనే పాకిస్తాన్ డ్రోన్లను కుప్పకూల్చింది ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. బ్లాకౌట్ అమలు చేసి డ్రోన్లను కూల్చివేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శనివారం ఇరు దేశాల కాల్పుల విరమణపై ఒప్పందం కుదుర్చుకున్న పాకిస్తాన్ మాత్రం తరచూ కాల్పులు, డ్రోన్ అటాక్లకు పాల్పడుతుంది. అదే రోజు ఒప్పందాన్ని గాలికి వదిలేసి భారత్పై కాల్పులకు పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ సాంబా సెక్టార్ ప్రాంతంలో బ్లాకౌట్ ప్రకటించింది. పాకిస్తాన్ డ్రోన్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ ఉల్లంఘనకు పాల్పడటం ఇది రెండోసారి. పాక్ వంకర బుద్ధికి భారత్ ధీటుగానే సమాధానం చెబుతోంది. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కవ్వింపు చర్యలకు చేపడితే ఆన్సర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని హెచ్చరించారు. అయినా పాక్ దారికి రాలేదు. మరి ఇప్పుడు భారత్ తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.